హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికి అయితే వచ్చేసాను అనమాట. నేను సీరియల్ చెప్తూ ఉంటాను, మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అరుణ సీరియల్ బాగుంది, చక్కగా చెప్పావు, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా వదినమ్మ క్రియేషన్స్ అనే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక పాదు బాధేసేయండి. ఇంకా సీరియల్లో వచ్చేసేపాటికి మిథున వచ్చింది కదా దేవా దగ్గరికి. వచ్చి దేవా నేను నిన్ను ఎలాగైనా బయటికి తీసుకొచ్చుకుంటాను, ఈ విషయంలో నన్ను నమ్ము, అది ఇది అనేసి దేవాకి అన్ని మిథున చెప్తూ ఉంటే దేవ అడ్డం మాట్లాడతాడనమాట. అసలు నువ్వెవరు, నేను నిన్ను భారీగానే స్వీకరించట్లేదు, నువ్వు నా గురించి ఎంత కష్టపడాల్సిన పని ఏమీ లేదు, అసలు నా మనసులో నీకు భారీ ప్లేసే లేదు, అది ఇది అనేసి దేవా మనసులో మిథున మీద కొండంత ప్రేమ ఉంది కదా. కాకపోతే ఏం చేస్తామా, హరివర్ధన్ గారు ఈ దేవాకి చెప్పాడు కదా, నా కూతురు మిథునాని నీ మనసులో నుంచే కాదు నీ జీవితంలో నుంచే తనని తీసేసేయాలి, నీ దగ్గర ఉందనుకో ఎవరు ఎప్పుడు వచ్చి నా కూతుర్ని చంపేస్తాడో అని చెప్పేసి నాకు దిగులు, నా కూతురికి ఏదన్నా అయిందనుకో నేను చచ్చిపోతాను అనేసి ఆ కాలికి మెట్టెలు తొడిగే రోజు చెప్పాడు కదా. మిథున కాళ్ళకు నువ్వు కానీ మెట్టెలు తొడిగేసావే అనుకో, ఈ దేవుడు కోనేట్లోనే నేను మునిగి చచ్చిపోతాను అని చెప్పేసి హరివర్ధన్ గారు దేవాకి చెప్పేపాటికి పాపం దేవ ఆ రోజు మిథున కాళ్ళకి మెట్టెలు తొడగలేదు. ఏమైందా ఏంటి, ఈ దేవ మెట్టెలు తొడుగుతానని గుడికల్లా వచ్చి తీరా మెట్టెలు తీసి నా కాలుకి తొడగకుండా వెళ్ళిపోయాడు అని చెప్పేసి మిథున కొయ్యో మొర్రో అనేసి 100 ప్రశ్నలు దేవాని అడిగినా సరే దేవా నోటి వెంట ఎటువంటి జవాబు రాలేదు కదా. తీరా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఆ నేత్ర వల్ల దేవ అరెస్ట్ అయ్యాడు కదా. అమ్మో నన్ను రేప్ చేసేస్తున్నాడు ఈ దేవ అని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేసి రోడ్డంతా గోళ చేసి మొత్తానికి దేవాని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిందనమాట. అసలు నా దేవ ఇలాంటి పనులు చేయడు, నా దేవ మంచోడు అని చెప్పేసి పాపం మిథున పోరాటం అయితే చేస్తుంది కదా. ఇంకా మొత్తానికి మిథున దేవాకి చెప్పడానికి వస్తుంది. ఆల్రెడీ నేత్ర ఇలాంటి ఏవో చాలా చాలా చేసింది, సోషల్ మీడియాలో వైరల్ అయిందని ఒక అబ్బాయి చెప్తే ఆ వీడియోలన్నీ తీసుకొని వచ్చి ఎస్ఐకి చూపిస్తుంది కదా. అయ్యా బాబు, నా భర్త మీద నింద మోపినటువంటి ఆ నేత్ర మంచి అమ్మాయి కాదు, డబ్బుల కోసం అందరి మగవాళ్ళు ఇలాగే ట్రాక్ చేస్తూ ఉంటుంది, కావాలంటే ఈ వీడియో చూసుకో అని చెప్పేసి నేత్రాకు సంబంధించినటువంటి వీడియో ఆ ఎస్ఐకి చూపించిన ఆ ఎస్ఐ అస్సలు నమ్మడనమాట. అప్పట్లో నేత్ర మంచిది కాదేమో కానీ ఇప్పుడు మంచిగా మార్చేమో, నీ భర్తే నేత్రాన్ని అలా చేయబోయాడేమో అని చెప్పేసి 100 ప్రశ్నలు వేసి పాత కక్షలు ఉంటాయి కదా, కాబట్టి దేవా మీద ఉన్నటువంటి పాత కక్షలతోనే మొత్తానికి దేవాని కూడా బయటికి పంపించడం ఇష్టం లేక ఎస్ఐ, అది కాకుండా మిథున అంటే లవ్ కదా ఎస్ఐకి, మిథునాన్ని ఇష్టపడుతున్నాడు కదా, కాబట్టి దేవాని ఎలాగైనా సరే పోలీస్ స్టేషన్లో జైల్లోనే ఉండాలి వాడి జీవితాంతము, అప్పుడు మిథునాన్ని నా సొంతం చేసుకోవచ్చు అనేసి ఎస్ఐ కొట్టు అనమాట. ఇంకా దేవాకి మిథున చెప్తూ ఉన్నా సరే వద్దు, నువ్వు నా కోసం ఎటువంటి పోరాటాలు చేయాల్సిన పని లేదు, నేను నీకు భర్తని కాదు, అసలు నేను నిన్ను భారీగా అంగీకరించట్లేదురా బుర్రో అంటున్నా సరే అది ఇది అనేసి దేవా చెప్తూ ఉంటే అప్పుడు మిథున అంటూ ఉంటుంది, సరే దేవా ఇన్ని మాటలు నువ్వు అంటున్నావు కదా, ఒక్కసారి నా కళ్ళలోకి కళ్ళు పెట్టి ఇదే మాటలు చెప్పు అనేసి దేవాని అడిగితే ఇంకా దేవా ఏ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, తన మొహం చూసి ఏ జవాబు చెప్పడనమాట. అప్పుడే దేవా అంటూ ఉంటుంది, ఆ దేవుడి సమక్షంలో నువ్వు ఎప్పుడైతే నాకు తాళి కట్టావో అప్పటి నుంచి ఇంకా నా కొన ఊపిరి పోయేదాకా కూడా నేనే నీకు భారీని, కాబట్టి నేను బయటకు తీసుకొచ్చుకోవటం నా కర్తవ్యం. నా ముందున్నది 2 ఆప్షన్లు. ఏంటి అంటే నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు, నేను బయటికి తీసుకొచ్చుకోవడం ఒకటి, రెండవది ఏంటి అంటే హాస్పిటల్లో ఆ రోజు ఏదో జరిగింది మొత్తానికి, ఇంకా నేను ఇంకొక రోజులో కోలుకుంటాను బయటికి వస్తాను అనగానే అప్పటి నుంచే నువ్వు ఇలా తేడాగా మాట్లాడుతున్నావు, అంటే హాస్పిటల్లో ఏదో జరిగింది, అది ఏం జరిగింది ఎలా జరిగింది అనేది బయటికి తీసుకురావస్తాను. ఈ 2 కర్తవ్యాలు ఇప్పుడు నా కళ్ళ ముందున్నాయి, వాటిని కన్ఫామ్గా చేసి తీరుతాను దేవా, ఈ రోజే నేను ఈ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకువెళ్తాను అని చెప్పేసి దేవాకి చెప్పేసి మిథున బయలుదేరుతుంది ఇంటికి. ఇంటి దగ్గరికి వచ్చేసేపాటికి ఏదో ఫంక్షన్కి వచ్చినంత మంది జనం ఇంటి ముందు నిలబడి చర్చా వేదికలు జరుపుకుంటూ ఉంటారు. మిథునకి ఏమీ అర్థం కాదు, ఇదేంటి ఇంతమంది జనం ఉన్నారు మన ఇంటి ముందు అని చెప్పేసి గబగబా ఇంటి ముందుకు వచ్చి ఏంటి అత్తయ్య మన ఇంటి ముందు ఇంతమంది జనం ఉన్నారు ఏమైంది అనగానే, ఏం చేస్తామమ్మా ఆ నేత్ర చేసిన పనికి, ఆ నేత్ర ఏమో చెప్పా చేయకుండా చక్కగా వేయాల్సిన నిందలన్నీ వేసి దేవాగాని పోలీస్ స్టేషన్లో పెట్టేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఈ రోడ్లో వాళ్ళందరేమో ఆ నేత్ర మీ అబ్బాయి వల్ల ఇల్లు ఖాళీ చేసిపోయింది అనేసి మనల్ని ఆడిపోసుకుంటున్నారమ్మా అనేసి చెప్తూ ఉంటే
అప్పుడే అక్కడ ఒక ఆవిడ అంటూ ఉంటుంది, ఆడు పోసుకునేది ఏంటి, ఇది నిజమే కదా, ఆ నేత్రాన్ని మీ అబ్బాయి రేప్ చేయబోతేనే కదా పాపం మీ దేవాన్ని పోలీసులకు అప్పచెప్పింది. నేత్ర ఏం పాపం చేసింది, ఆడపిల్ల ఒక్కటే ఉంటుందని చూసి మీ దేవ అలా చేయటం ఏమన్నా కరెక్టా అనేసి ఒక ఆవిడ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకొక ఆవిడ అంటూ ఉంటుంది, ఆడపిల్లలు ఎవరైనా సరే మమ్మల్ని రేప్ చేయబోయేవాడు పలానా వాడు అని చెప్పేసి ఎవరైనా చెప్పుకుంటారా, పాపం అమ్మాయి చెప్పుకుంది, ఇంకా అందరికి మొహం చూపించుకోలేక ఇల్లు ఖాళీ చేసిపోయింది, అదంతా మీ వల్లే అని చెప్పేసి అందరూ అంటూ ఉంటే అప్పుడే మిథున అంటూ ఉంటుందన్నమాట, నా భర్త దేవా చాలా మంచివాడు, ఎలాంటి తప్పు చేయడు, నా భర్త తప్పు చేయలేదు మంచివాడు అనేసి మీ నోటి వెంటే అనిపిస్తాను అని చెప్పేసి వాళ్ళకి జవాబు చెప్తుందా. వాళ్ళు మూతులు ముక్కులు తిప్పుకుంటూ మొత్తానికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఈలోపే దేవా వాళ్ళ నాన్న మాస్టర్ గారు ఉన్నారు కదా సత్యమూర్తి గారు, పాపం తలపట్టుకుని అక్కడే ఉన్నటువంటి ఒక రూమ్ మీద కుప్పకూలిపోతారనమాట. అప్పుడే మిథున అడుగుతూ ఉంటుంది, మామయ్య గారు అని పిలిచిన పాపం అతను పలకడన్నమాట. ఇంకా అప్పుడు మిథున తన దగ్గరికి వెళ్ళి వాళ్ళ మామయ్య గారి దగ్గరికి వెళ్ళి, మామయ్య గారు దేవ ఏ తప్పు చేయలేదు, మీ అబ్బాయి మంచోడు అనేసి అందరి నోట అనిపిస్తారు. ఎవరైతే మీ అబ్బాయి మంచివాడు కాదు, మీ అబ్బాయి ఈ తప్పు చేశాడు అనేసి ఎవరెవరు అన్నారో వాళ్ళందరూ తిరిగి మీ అబ్బాయి మంచివాడు, ఈ తప్పు మీ అబ్బాయి చేయలేదు అనేటట్టుగా నేను నిరూపిస్తాను, నా మీద నమ్మకం ఉంచండి మామయ్య గారు అని చెప్పేసి మిథున వాళ్ళ మామయ్య గారికి ధైర్యం చెప్తూ ఉంటే ఈలోపే సూర్యకాంతం ఉంటుంది కదా మిథున వాళ్ళ చిన్న తోడికోడలు, ఇదిగో తిట్టగా తిట్లు కొట్టగా ఒక రాయినా మనకు తగులుతుందంటారు. జనాలందరూ కూడా మన ఇంటి మీద ఎంత శాపనార్థాలు పెడుతున్నారు, ఏదో ఒక తిట్టు ఏదో ఒక రాయి తగలకపోతే ఈ సంసారానికి ఏమవుతుందో ఏమో ఇంకా ఫ్యామిలీలకి బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అంటారు. ఏ తల్లి రాక చేసిందో ఈ ఇల్లు చూడి ఎలా అయిపోతుందో అనేసి సూర్యకాంతం మిథున వైపు చూసి అంటూ ఉంటుందన్నమాట. అప్పుడే మాస్టర్ గారు అంటూ ఉంటారు, నేను ఈ ఇల్లు కట్టి 30 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాల నుంచి కూడా ఈ ఇంట్లోనే ఉంటున్నాను, నన్ను ఒక్కరు కూడా పల్లెత్తు మాట అనిన వాళ్ళు లేరు, మాస్టర్ గారు అంటే గౌరవం ఉంది, నేను చచ్చిపోయిన రోజు ఊరంతా కూడా నన్ను చూడటానికి వస్తుంది అనేసి నేను నమ్మకంగా ఉన్నాను, అలాంటి నా నమ్మకం ఇవాళ రోజున పోయింది నాకు, అది ఇది అనేసి పాపం మాస్టర్ గారు చాలా బాధపడిపోతూ ఉంటారు. అప్పుడే సూర్యకాంతం వాళ్ళ ఆయన అంటాడు, ఏవే సూర్యకాంతం నీకు ఇప్పుడు ఈ మాటలన్నీ అవసరమా, మిథున అసలే కోపంతో రగిలిపోతుంది, నీ పీక పిసుక్కొని ఒక్క పిసుగు పిసిగితే దెబ్బకు చచ్చిపోతావు, నీకెందుకు కామ్గా ఉండు అనగానే అమ్మో మిథున చంపేస్తుంది, అసలే చాలా కోపంతో ఉంది అనేసి సూర్యకాంతం కామ్ అయిపోతుంది అనమాట. ఇంకా ఇలా కామ్గా ఉంటుంది, అయ్యా ఇలా జరుగుతూ ఉంటుంది కదా. అప్పుడే మిథున ఆలోచిస్తూ ఉంటుంది, ఎలాగైనా సరే నేను బయటికి తెచ్చుకోవాలి దేవాని అనేసి ఆలోచిస్తూ ఉండేలోపు ఈ ఆదిత్య ఉన్నాడు కదా, ఈ కథంతటికి కారణమైనటువంటి ఆదిత్య ఫోన్ చేస్తాడనమాట మిథునకి. అప్పుడే మిథున చిరాగ్గా అంటుంది, ఏంటి ఆదిత్య నా పని మీద నేను చిరాగ్గా ఉంటే మధ్యలో ఫోన్ చేసి ఇసుకిస్తావేంటి, అసలు ఎందుకు నువ్వు ఇలా నాకు ఫోన్ చేస్తున్నావు అనేసి అనగాని, అదేంటి మిథున నీ కష్టం నా కష్టం కాదా, దేవాన్ని నేను సొంత బ్రదర్ లాగా అనుకుని ఫీల్ అయ్యేవాడిని, అలాంటిది ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఎందుకు చిరాకు పడుతున్నావు, ఆ దేవాకి బెయిల్ ఇప్పిస్తానన్నావు కదా, నేత్రాది ఏదో వీడియో దొరికింది ఎస్ఐకి చూపిస్తానన్నావు కదా, ఏం జరిగింది అనేసి అనగానే, ఎవరో కావాలని చెప్పేసి ముందుగానే నేను వస్తున్నానని చెప్పేసి ఇన్ఫర్మేషన్ పోలీసులకి ఇచ్చేశారు, కాబట్టి అక్కడ చేయాల్సిందంతా చేసేశారు, నేత్ర ఏమో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది, ఇదంతా కూడా నేత్రతోటి ఎవరో కావాలని చేస్తున్నారు, ఆ నేత్ర దొరకాలి నా స్వామిరంగా దాని పని ఉంటుంది, అలాగే ఆ నేత్ర చేత ఎవరెవరు ఈ పనులు చేపిస్తున్నారో వాళ్ళందరూ పని కూడా పడతాను, అది ఇది అని చెప్పేసి ఇంకా మాట్లాడుతుంది అనమాట ఆదిత్యతోటి. ఆదిత్యకు ఒక పక్క చెమట్లు పడుతూనే, వామ్మో ఈ నేత్ర కానీ దొరికిందంటే ఆ నేత్ర నా పేరు చెప్పేస్తుంది, ఇంకా మిథునాన్ని నేను సొంతం చేసుకోవటం అస్సలు కుదరదు, మిథున మనసులో నాకు బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది, ఎలాగైనా సరే నేత్రాన్ని భూమి మీద లేకుండా ఫసక్ అని చేసేయాలి అనేసి ప్లాన్ చేస్తాడనమాట. అంటే నేత్రాన్ని చంపేయబోతున్నాడు అనమాట. సరే ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటే అప్పుడే మిథునకి నేత్ర హౌస్ ఓనర్ కనపడతాడనమాట. వెంటనే బాబాయ్ గారు అని చెప్పేసి హౌస్ ఓనర్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు అడుగుతూ ఉంటుందన్నమాట, మీరు నేత్ర ఇంట్లోకి రెంట్కి కావాలని వచ్చేటప్పుడు తన అడ్రస్ తన ఫోన్ నెంబర్ అలా ఏమైనా ఇస్తుంది కదా బాబాయ్ గారు, ఆ అడ్రస్ మీకు ఏమీ లేదా, వాళ్ళ చుట్టాలు ఎవరన్నా మీకు తెలుసా అనేసి అంటూ ఉంటే, నాకు అవన్నీ తెలియదమ్మా, నేను ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఏం తీసుకోలేదు, వీధి చివర ఉన్న టీ కొట్టు ఆయన పంపిస్తే ఇల్లు రెంట్కి ఇచ్చేసాను అమ్మాయికి, ఎందుకంటే ఆ టీ కొట్టు అయినా నాకు బాగా నమ్మకస్తుడు కాబట్టి అని చెప్పేసి చెప్తారనమాట బాబాయ్ గారు. అదేంటి బాబాయ్ గారు, ఇల్లు రెంట్కి ఇచ్చేటప్పుడు అమ్మాయి ఎవరా, అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందా, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, వాళ్ళ డేటా కనుక్కోరా ఏంటి, అలా ఎలా ఇచ్చేస్తారు ఇల్లు అనేసి మిథున హౌస్ ఓనర్ని అడుగుతుంది అనమాట. అప్పుడు ఆ హౌస్ ఓనర్ అంటూ ఉంటాడు, అమ్మా
ఇంట్లోకి రెంట్‌కి వచ్చిన నేత్ర మంచిదేనమ్మా. నీ భర్తే మంచోడు గాదు. ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉంటుందని చూసుకొని అలా చేయటం తప్పు గదా! అయినా చందమామ లాంటి నిన్ను పెట్టుకొని వాడికి అదేం పోయే కాలం అమ్మ అని చెప్పేసి తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు మిథున అంటూ ఉంటుంది, అయ్యో! ఎవరు ఏం చెప్పినా వినరేంటి? నా దేవ మంచోడు. నా దేవ ఏ తప్పు చేయలేదు అన్న కూడా ఎవరు నమ్మట్లేదు. ఎలాగైనా సరే అందరికీ కూడా నా దేవ తప్పు చేయలేదు. నా దేవ అలాంటి వాడు కాదు అనేసి నేను నిరూపించాలి అని చెప్పేసి మొత్తానికి ఆ నేత్ర ఉండేటటువంటి ఇంట్లోకి వెళ్ళి అది గెలికి ఇది గెలికి మొత్తానికి నేత్రకి ఫోన్ నెంబర్ ఒకటి కనిపెట్టుకుంటుంది. నేత్ర ఫోన్ నెంబర్ ఒకటైతే దొరుకుతుందనమాట మిథునకి. వెంటనే వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఫోన్కి సంబంధించి దాంట్లో పనిచేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి ఒక నెంబర్ ఫోన్ చేస్తుంది. చేసి ఇవే నేను ఒక నెంబర్ పంపిస్తున్నాను. ఈ నెంబర్ ఇప్పుడు గల వాళ్ళు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అదంతా కూడా నాకు 5 నిమిషాల్లో నాకు అడ్రస్ కావాలి అనగానే, సరే మిథున నువ్వు అడిగినట్లుగానే 5 నిమిషాల్లోనే నీకు అడ్రస్ ఇస్తాము అని చెప్పేసి తను ఫోన్ పెట్టేస్తుంది. వెంటనే అడ్రస్ అయితే వచ్చేస్తుంది అనమాట మిథునకి. కాబట్టి ఇంకా మిథున గబగబా ఆటో కోసం అని చెప్పేసి ఆటో స్టాండ్ దగ్గరికి వచ్చేసేలోపు ఈలోపు మన దేవాన్ని ప్రేమిస్తుంది కదా 13 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి ఆటో నడుపుకుంటూ నిన్న కూడా పోలీస్ స్టేషన్కి వస్తే మిథునకి ఆ అమ్మాయికి మధ్య కొంచెం గొడవ జరిగింది కదా. ఆ అమ్మాయి ఆటో దగ్గర ఉంటుంది. ఆ అమ్మాయి ఆటో నడుపుకుంటుంది కదా. ఆ అమ్మాయి జీవనాధారమే ఆటో అన్నమాట. అమ్మాయి ఆటో పద అర్జెంటుగా వెళ్ళాలి అనగానే మిథున అనుకోదన్నమాట ఆటో ఆవిడ. ఎవరో ఆటోకి వచ్చారు అనుకుని సరే ఎక్కండి మేడం అనేసి ఇలా తిరిగి చూడగానే మిథున, ఓయమ్మో నువ్వా, అసలు నా సవితివి, నేను నిన్ను ఎలా ఎక్కించుకుంటాను, అసలే 13 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నటువంటి నా రాజాని నువ్వు పెళ్లి చేసుకున్నావు, వాడినేమన్నా సంతోషంగా ఉంచావా, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పోయేటట్టు చేసావు, నిన్నేదే మటుకు నేను అసలు నా ఆటో ఎక్కనివ్వా అనేసి ఆటో ఆవిడ మిథునతో గొడవ పెట్టుకుంటుంది. అప్పుడు మిథున అంటూ ఉంటుంది, నువ్వు పని చేసే వరకు ఆటో నడపడం, ఎవరు ఎక్కితే ఏమైంది నీ ఆటోలో, నేను ఎక్కుతున్నాను, ఎంత డబ్బులో చెప్తే అంత ఇస్తున్నా, ఇంక ఇప్పుడు నీకు బాధ ఏంటి అనగానే, లేదు నీకోసం అసలు నేను డ్రైవే చేయను, నేను నా రాజాని పోలీస్ స్టేషన్ నుంచి ఎలా బయటికి తీసుకొచ్చుకోవాలా, ఎలా ఇడిపించుకోవాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అనేసి అనగానే, నేను ఇప్పుడు అదే పని మీద వెళ్తున్నాను అనేసి మిథున అంటుంది. అప్పుడు ఆ ఆటో అమ్మాయి ఆలోచిస్తుంది, ఓహో దేవాన్ని బయటికి తీసుకురావడం కోసమేనా ఈ మిథున వెళ్తుంది, కాబట్టి నా రాజా కోసమే కష్టపడుతుంది కాబట్టి ఎలాగైనా సరే ఈ అమ్మాయికి నేను హెల్ప్ చేయాలి అని చెప్పేసి, సరే నువ్వు దేవాన్ని బయటికి తీసుకురావడానికి ఏదో పని మీద వెళ్తున్నాను అన్నావు కాబట్టి నా ఆటోలో నేను తీసుకొని వెళ్తాను ఎక్కు అని చెప్పేసి మిథునని ఆటో ఎక్కించుకుంటుంది అనమాట. ఇంకా మిథున కూడా సరేనని చెప్పేసి ఆటో ఎక్కేస్తుంది. ఇంకా మిథున ఏమో పాపం దేవ అన్న మాటలన్నీ కూడా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఆటో అమ్మాయి ఏమో 13 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి తన లవ్ స్టోరీ, ఎందుకంటే ఇక్కడ దేవ అమ్మాయిని లవ్ చేయలేదు, ఈ అమ్మాయే దేవాని 13 సంవత్సరాల నుంచి రాజా నా రాజా అని చెప్పేసి లవ్ చేస్తూ వచ్చిందనమాట. ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే అప్పుడే ఆదిత్య విలన్స్గా ఫోన్ చేస్తాడు. చేసి ఇదిగో మిథున రంగంలోకి దిగింది, మిథున ఏదన్నా రంగంలో దిగిందంటే ఆ పని అయ్యేదాకా తను ఆగదు, కాబట్టి నేత్ర ఎక్కడున్నా పట్టుకున్నానంటుంది. నేత్రాన్ని ఇల్లు ఖాళీ చేపించింది నేనే కదా, ఇప్పుడు నేత్ర ఎక్కడ ఉందో ఏమో అని చెప్పేసి మిథున పసిగట్టేసింది అనుకో, గ్యారంటీగా ఆ నేత్ర నా పేరు చెప్పేస్తుంది, ఇది మటుకు కన్ఫర్మ్. కాబట్టి ఇదిగో నేత్ర ఫోటో మీకు పంపిస్తున్నాను, ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా సరే ఇంటి అడ్రస్ చెప్తా, ఇంటి దగ్గర మటుకు చంపమాకండి, అందరూ చూస్తే మళ్ళీ నా మీద కేసు అవుతుంది, కాబట్టి తను ఎక్కడైనా బయట అలా కనపడ్డప్పుడు వేసి పడేయండి, ఆ నేత్ర అనే మనిషి చచ్చిపోతే తప్ప ఈ సాక్ష్యాలన్నీ కూడా బయటికి రావు కదా, అప్పుడు తను చనిపోతే ఈ సాక్ష్యాలు కూడా తనతో పాటే పోతాయి, ఇంకా నేను హ్యాపీగా నా మిథునాన్ని సొంతం చేసుకోవచ్చు, ఆ దేవగాడు ఆ పోలీస్ స్టేషన్లోనే మగ్గిపోతాడు, మిథునాన్ని నేను హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి ఆదిత్య గారి ప్లాన్ అనమాట. ఇంకా రౌడీలకు ఫోన్ చేస్తాడు, ఫోటో పంపించేస్తాడు. ఇంకా రౌడీలేమో నేత్ర వెనకాల వెంటబడటానికి ఎతుకుతూ ఉంటారు ఆ నేత్ర గురించి. ఆ నేత్ర ఇంటి అడ్రస్ ఆదిత్య చెప్పాడు కానీ, కాకపోతే ఆ ఇంటి దగ్గర అనేది చంపొద్దు అని చెప్పాడు కదా, కాబట్టి ఇంకా ఎక్కడ ఉందో ఈ నేత్ర అనేసి ఆ రౌడీలు వెతుక్కుంటూ ఉంటారనమాట. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మిథున ఆటోలో వస్తూ ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్తున్నావు, తన అడ్రస్ నీకు దొరికిందా, లేదంటే ఇప్పుడు రాజాని ఎలా బయటికి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నావు, ఆ ప్లాన్ ఏదో నాకు చెప్పమ్మా తల్లి, మళ్ళీ నా రాజా పోలీస్ స్టేషన్లోనే మక్కకుండా బయటకు వచ్చే ప్రయత్నాలు ఏదన్నా ఉంటే నేను కూడా నీకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి ఆటో అమ్మాయి ఆ మిథునని అడుగుతూ ఉంటుందన్నమాట. మిథున కూడా ఇంకా పలానా అడ్రస్, నేను తనని అడ్రస్ పలానా ద్వారా కనుక్కున్నాను, తను కావాలని ఇల్లు ఖాళీ చేసేసింది, ఆ అమ్మాయి మంచిది కాదు, ఇంకా మగవాళ్ళని దగ్గర డబ్బుల కోసం ఇలాగ రకరకాలుగా ట్యాగ్ చేస్తూ ఉంటుంది, అలాగే దేవాన్ని కూడా మోసం చేసింది అని చెప్పేసి మిథున ఆటోలో వెళ్తూనే ఆటో డ్రైవర్ అమ్మాయికి అంతా చెప్తూ ఉంటే ఈరోజు సీరియల్ ఈ విధంగా జరిగిందనమాట.
ఇంకా నువ్వుంటే నా జతగా సీరియల్ మీకు ఏ విధంగా అనిపించింది? అరుణ అర్థమయ్యింది, బాగుంది, చక్కగా చెప్పావు అనుకుంటే మటుకు ఈ వీడియోతో పాటు అంటే ఈ సీరియల్తో పాటు ఇంకా రకరకాల సీరియల్ చెప్తూ ఉంటానన్నమాట. అయ్యో అరుణ సీరియల్ చెప్పడం ఎందుకు, చూపించచ్చు కదా అనేసే కదా ఒక్క ఫోటో తీసుకొని ఆ ఫోటోకి సీరియల్ చెప్పినందుకే నా పాత ఛానల్ తీసేశారండి బాబు. 35,000 సబ్స్క్రైబర్స్ ఒకటి ఏదో సీరియల్ చెప్పాను అంటే చక్కగా చూస్తూ ఉండేవాళ్ళు. ఎన్ని మెసేజ్‌లు వచ్చాయో వాయిస్ భలే ఉంది అరుణ అనేసి. అలాంటి నా ఛానల్ పోయిందండి బాబు. ఇంకా ఈ వీడియో బాగుంది, చక్కగా చెప్పావంటే మర్చిపోకుండా నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాదేసేయండి. మీకు సీరియల్ చక్కగా క్లారిటీగా చూసినంత తృప్తిగా అర్థమయ్యే విధంగా చెప్తానన్నమాట. ఇంకేదన్నా మార్పులు, చేర్పులు ఉన్నాయి, ఇంకా ఏదన్నా విధంగా మార్చి చెప్పాలి అంటే చెప్పండి, చక్కగా అలాగే ట్రై చేస్తూ ఉంటానన్నమాట. మర్చిపోకుండా నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వదినమ్మ క్రియేషన్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.